ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకుందాము. మహిళల్ని ఎట్లా మోసం చేసి వాళ్ళు ఈరోజు గద్దెలు కూర్చున్నారు. మరి రేవంత్ రెడ్డి అన్న గారికి ఒకటే అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారికి, మీరు స్కూటీ పంపిణీలు చేస్తామన్నారు ప్రతి యువతకి, కాలేజ్ పోయే ఇంటర్మీడియట్ స్టూడెంట్కి. మరి స్కూటీ అనేది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 22 నెలలు అవుతుంది, మరి ఒక్కరికి కూడా స్కూటీ ఇవ్వలేకపోయింది. మరి అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు కూడా ఉచితంగా మరి 2 చీరలు ఇస్తామని అంటున్నారు కదా. మరి తెల్ల రేషన్ కార్డు అనుసంధానం ఎందుకు చేస్తున్నారు? మరి ఇంతకుముందు ప్రతిదీ కూడా ఏ ఒక్క పథకం తీసుకున్నా కూడా మేము రేషన్ కార్డుకే చేస్తాము, లేకపోతే ఉచితంగా చెప్తాము అనే మాట మీద ఉన్నారు. మరి ఇప్పటివరకు కూడా దాదాపు 1,30,00,000 పైన అర్హులైన మహిళలు ఉన్నారు. కానీ మీరు అనౌన్స్ చేస్తుంది ఎంత? 65 లక్షల మందికి. 65 లక్షల మంది అంటే దాదాపు సగం కూడా కాదు తెలంగాణలో. ఒకసారి మనం ఆలోచించుకుందాము. మరి మీరు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్న వారికే ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేస్తామని అన్నారు కదా. మరి మిగతా వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటి?